నేను కూడా అనొచ్చు, మీరు పొట్టిగా ఉన్నారు కాబట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా హైట్ తక్కువ ఉంది కాబట్టి, బట్టి విక్రమార్క హైట్ తక్కువ ఉంది కాబట్టి మీరు పొడుగాటి కుర్చేసుకొని కూర్చున్నారు అని నేను కూడా అనొచ్చు. కానీ అన్నాను, నీలాంటి భాష మాకు రాదు, నీలాంటి భాష మాకు టీచర్లు నేర్పలేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు ఇలాంటి భాష మాట్లాడమని నేర్పలేదు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మీరు బహిరంగ చర్చకు రండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్ని ఆధారాలతో సహా చూపిస్తాం. మీరు మేము 2000 కోట్లు అంటున్నాం, మాకుండే సమాచారం మేరకు. లేదయ్యా 1500 కోట్లే మేము కుంభకోణం చేసినామని చెప్పు కదా, లేదు 1000 కోట్లే చేసినామని చెప్పు, ఆధారంతో చెప్పు. ఎవరొద్దన్నారు? ఎందుకు అసహనం, ఎందుకు బాడీ షేమింగ్? ఇదేనా మీ సోనియా గాంధీ గారు మీకు నేర్పించింది? ఇదేనా మీ రాహుల్ గాంధీ గారు మీకు నేర్పించింది? సో అందుకొరకు తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి, ఈ ప్రభుత్వం మొత్తం కూడా దోపిడీ చేస్తా ఉన్నది. ఈ ప్రభుత్వం మన పేద ప్రజలకు అదేవిధంగా మన బిడ్డల పొట్టల్లోకి రావాల్సిన తిండిని కూడా దోపిడీ చేస్తా ఉన్నది. చేనేత కార్మికుల నోటికాడ కూడును తీసేస్తా ఉన్నది. మఫద్లాలంటోనికి మొత్తం కూడా టెండర్లు కట్టబెడతా ఉన్నది. పారదర్శకంగా వ్యవహరించడం లేదు. అధికారులు వత్తాసు పలుకుతా ఉన్నారు. నేను అధికారులకు చేతులు జోడించి చెప్తున్నా, మిత్రులారా, నేను కూడా మీతో 26 సంవత్సరాలు పనిచేసిన. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు అధికారులకు చెప్తున్నాం, అదేవిధంగా మిగతా అధికారులకు కూడా చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఫైల్ ను కూడా చూస్తాం, ఎవరెవరు ఫైళ్లలో ఏమేమి రాశారు. ఇలా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడుగా హరీష్ రావు గారి మీద. నేను అడుగుతా ఉన్న పొన్నం ప్రభాకర్ గారిని, పొన్నం ప్రభాకర్ గారు మీకు తెలుసా జివో 17 వచ్చినట్టు? ఆ ఫైల్ మీ దగ్గర నుంచి ఎందుకు సర్క్యులేట్ కాలేదు? అజరుద్దీన్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, జివో 17 మీ ఫైలు మీ దగ్గర సర్క్యులేట్ అయిందా? అయితే మీరేం రాసిండ్రు ఆ ఫైల్లో చెప్పండి. అధికారులారా, మీరు ఈ మంత్రులను కూడా అమాయక మంత్రులను పక్కదో పట్టిస్తూ మీరు డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో సంబంధం ఏర్పరచుకొని ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కోటరి ఏం రాయమంటే ఫైల్ అది రాస్తున్నారు. దోపిడీకి రాజమార్గాలు వేస్తా ఉన్నారు. రేపు అదే రాజమార్గంలో చెంచల్ కూడా జైలు పోతారు, చెర్లపల్లి జైలు పోతారు. ఇది తథ్యం. అందుకొరకు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇప్పటికైనా మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, లక్ష్మణ్ కుమార్ గారు మీకు చేతులు జోడి చెప్తున్నాం, మేము ఎవరి మీద కోపం మాకు లేదు, కానీ మేము వాస్తవాలను ముందర పెట్టే మాట్లాడతాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా దగ్గర ఆధారాలు తప్పైతే మాకు చూసిన తర్వాత మీకు తప్పని చెప్పండి. మేము ఆధారాలే సమర్పించినప్పుడు సమర్పించడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. మీరు డైరెక్ట్ గా వచ్చి బాడీ షేమింగ్ చేసుకుంటూ మాట్లాడతారు మేము ముఖ్యమంత్రి. అంటే తిరుపతి పోయే భక్తులు గుండు చేయించుకోవద్దా? మరి మీరు కూడా ఒకప్పుడు తిరుపతి పోయి చేయించుకున్నారు గుండు, అప్పుడు మీకు మతి లేదా మరి ఆ లెక్కన? సో ఆ విధంగా మీరు మాట్లాడే భాష బాగలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు దయచేసి వాస్తవాలను తీసుకొని రండి, మీ మంత్రులతో వాస్తవాలు తీసుకొని రండి, సెక్రటరీ ఫైల్స్ అన్ని తీసుకొని రండి. ఆ ఫైల్స్